వెల్కమ్ టు కార్నర్స్టోన్ స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్ అండి. మీ అందరికి తెలుసు, మనము ద బుక్ ఆఫ్ జెర్మయాని మనం ఫోకస్ చేస్తున్నాము. మళ్ళీ ద బుక్ ఆఫ్ జెర్మయాకి వెళ్దామండి. కీప్ రెడీ విత్ యువర్ పెన్స్ అండ్ ద బైబిల్స్ పీపుల్. మోస్ట్లీ వీ విల్ ఫోకస్ ఆన్ ద ఫస్ట్ చాప్టర్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాల నుంచి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భములో నేను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భం నుండి బయపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. 6-7 అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. 8-9 వచనాలు. వారికి భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని. సో నా టాపిక్ ఏంటంటే ఈరోజు స్టాప్ ఎక్స్క్యూజెస్ పీపుల్. సాకులు మానవలేను, స్టాప్ ఎక్స్క్యూజెస్ అని చెప్పి. మీరు చూడండి, అసలు యాక్చువల్లీ సహజంగా ఎవ్రీడే లైఫ్లో మనం చెప్పే సాకులు ఎలా ఉంటాయి తెలుసా? మై అలారం డిడ్ంట్ గో ఆఫ్. ఓకే, అలారము మోగలేదండి, అందుకొనకే లేవలేదంటాం మనం. ఓవర్ స్లెప్ట్. తర్వాత ఫోన్ సైలెంట్లో ఉండే అంటాం మనం. ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉండేనండి, అందుకొనకే లేట్ అయిందని అంటాం మనం. లేదా ఐ మెంట్ టు డూ ఇట్ బట్ ఐ ఫర్గాట్. బట్ పీపుల్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ మ్యాన్స్ ఎక్స్క్యూజెస్ గాడ్స్ ప్రామిసెస్. ఓకే, మనిషి యొక్క సాకులు దేవుని యొక్క వాగ్దానాలను గురించి ఈరోజు మనం చూసుకుంటా ముందుకెళ్దామండి. You see, when God prompts us to serve, when God nudges us to speak to someone, when God calls us to step out in faith, suddenly we find reasons to step back. కదా, దేవుడు మనం ప్రేరేపించినప్పుడు కానీ, ఓకే, ఎవరితో మాట్లాడాలని చెప్పి మనకు భారం ఇచ్చినప్పుడు కానీ, దేవుని పిలుపు రాగానే అమ్మో ఎన్నో రీజన్స్ మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఏమంటాం తెలుసా? ఐఎమ్ నాట్ రెడీ, లేకపోతే నేను కాదండి, ఇంకొకళ్ళు చేయొచ్చు, మా బ్రదర్ చేస్తాడేమో, మా ఫ్రెండ్ చేస్తాడేమో, దేవుడికి ఏదో తెలియనట్టుగా సలహాలు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం మనం. లేకపోతే ఐ డోంట్ నో ఇనఫ్ బైబుల్, నాకు బైబిల్ సరిగా తెలియదండి అని అంటాం మనం. లేకపోతే ఐఎమ్ వెరీ బిజీ, ఐఎమ్ సారీ అనే అవకాశం ఉంటుంది ప్రియులారా. ఆల్రైట్, కమ్ టు ప్రాఫెట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు జెర్మియా దగ్గరికి వెళ్తే, ద ప్రాఫెట్ జెర్మియా ఫెల్ ద సేమ్ వే వెన్ గాడ్ కాల్డ్ హిమ్. తనని పిలిచినప్పుడు కూడా అలానే అనుకున్నాడు ఆయన. బట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఎక్స్క్యూజ్ జెర్మియా గేవ్ was answered by a promise from God. జెర్మియా ఎక్స్క్యూజ్ ఇచ్చినప్పుడల్లా వెంటనే దేవుడు తన వాగ్దానాన్ని దాన్ని జోడించి ఆ ఎక్స్క్యూజ్ని కొట్టేసినట్టుగా మనం చూస్తున్నాం. సో కనుక దోస్ ప్రామిసెస్ ఆర్ స్టిల్ ట్రూ ఫర్ ఎవ్రీ బిలీవర్ టుడే పీపుల్. ఈరోజు మనందరికి కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయన్న దానికి ఏమాత్రం సందేహం లేదు. ఆల్రైట్ పీపుల్, లెట్స్ గో ఫాస్టర్ నౌ. ఓకే, 3 ముఖ్యమైన పాయింట్స్ మనం చూద్దాం. నెంబర్ 1, ఎక్స్క్యూజ్ నెంబర్ 1, గాడ్ కాంట్ యూజ్ సమ్వన్ లైక్ మీ. మొట్టమొదటికి ఏమంటాం తెలుసా? నాలాంటి వాడిని దేవుడు వాడుకోడు అని వెంటనే ఒక అభిప్రాయంకి వచ్చి తప్పించుకుందామనేది కాదు, కానీ మన విషయంలో మనను గురించి ఉన్న అభిప్రాయము అటువంటిది అన్నట్టు. ఓకే, మీరు చూడండి, ఇప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అన్నాడు ఆయన. ఐ నో యు ఆర్ వీక్, ఐ నో యు ఆర్ కాంట్. ఇంకో మాట చూడండి, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని అని చెప్పిండు ఆయన. ఇంకా బయటపడలేదు ఈయన, దేవుడు అప్పుడే ప్రతిష్ఠించేసిందంట. జనములకు ప్రవక్తగా నేను నియమించుతిని. తన కాల్ కూడా దేవుడు ఆల్రెడీ నియమించిందని చెప్పిండు ఆయన. ఇంకో మాటకు వస్తే, గాడ్ టుక్ ఇనిషియేటివ్ టు కాల్ జెర్మియా పీపుల్. జెర్మియా ఏమన్నాడు తెలుసా? వెన్ జెర్మియా హర్డ్ గాడ్స్ కాల్, హీ ఇమ్మీడియట్లీ ఫెల్ట్ అన్క్వాలిఫైడ్. నాకంతా లేదండి, నేను చేయలేని ఈ పని అనే ఉంటాం మనం. ఓకే, బట్ గాడ్ రిమైండెడ్ హిమ్ సంథింగ్ పవర్ఫుల్. పీపుల్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఐ న్యూ యూ బిఫోర్ యు వర్ బార్న్. నీవు పుట్టక మునిపే, అర్థమవుతుందా? నేను నిన్ను ఎరిగితిని. దట్ మీన్స్ జెర్మియాస్ లైఫ్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంట్. అకస్మాత్తుగా ఊడిపడలేదు. మనము కూడా ప్రియులారా, మన తల్లిదండ్రులకు తెలియదు మన గురించి, ఏ పేరు పెట్టాలని తర్జన భర్జన పడుతుంటారు అసలు యాక్చువల్లీ. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, గాడ్ హ్యాస్ ఆల్రెడీ సీన్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్ పీపుల్. మీరు చూడండి, అసలు యాక్చువల్లీ మన ఫ్యూచర్ ఎలా నిర్ణయిస్తుందో తెలుసా? చిన్నపిల్లల్ని అన్నప్రసానం చేసినప్పుడు మనందరికి తెలుసు అండి. అసలు యాక్చువల్లీ ఆ టైంలో ముందు పెన్ను పెట్టి, బుక్ పెట్టి, లేకపోతే ఫోన్ పెట్టి, ఈ మధ్య ఫోన్ కదా,
లేకుంటే బండు పెట్టి ఏదో ఒకటి పెట్టి ఈ పాప లేకపోతే బాబు ఏది ఫస్ట్ టచ్ చేస్తాడో పెన్ను పడితే చాలు ఎడ్యుకేటర్ అవుతారు అనుకుంటాం మనం. సో మనం డిసైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రియులారా మనం. బట్ రిమెంబర్ పీపుల్, ఇట్ ఈస్ గాడ్ హూ డిసైడ్స్. క్లాస్లో ఫస్ట్ వచ్చింది అనుకోండి స్టూడెంట్స్, టీచర్ ఏమంటారు తెలుసా, వీడు డాక్టర్ అవుతాడేమో అని అనుకుంటారు, వీడు ఇంజనీర్ అవుతాడు అనుకుంటాడు. కానీ క్లాస్లో లాస్ట్లో వచ్చిన వాని గురించి దేవుడు ఏమనుకుంటాడో అది మనం చూడబోతున్నామండి ఈరోజు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మంచి మాట ఉంటుందండి. మరియు వాటి యందు మనము నడుచుకునే వాళ్ళనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. కీప్ యువర్ నేమ్ పీపుల్ వేర్ ఎవర్ యు ఆర్. లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. డోంట్ డూ అదర్ థింగ్స్ పీపుల్. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట మనం. సో గాడ్ క్రియేటెడ్ యూ ఆన్ పర్పస్ అండ్ ఫర్ ఎ పర్పస్ పీపుల్. ఇంకోటి తెలుసా, యూ మే థింక్ యు ఆర్ ఆర్డినరీ, బట్ గాడ్ డిలైట్స్ ఇన్ యూజింగ్ ఆర్డినరీ పీపుల్. ఎస్, యు ఆర్ ఆర్డినరీ, కానీ దేవుడికి కావాల్సింది ఎవరు తెలుసా, సామాన్యులే కావాలి. నేను చేయగలనని వాళ్ళు కాదు, చేయలేను అనుకున్న వాళ్ళే కావాలి. అంత ఎందుకంటే ఒక మిషనరీ దగ్గరికి వెళ్దాం మనం. ద లెగసీ ఆఫ్ విలియం కేరీ, పయనీర్ క్రిస్టియన్ మిషనరీ అని. ఆయన ఎప్పుడైతే లేచి నిలబడి నేను భారతదేశానికి మిషనరీగా వెళ్తానని ఆయన ధైర్యంతో నిలబడ్డాడో, ఎల్లవతలకి నువ్వేం చేస్తావు అన్నట్టుగా మాట్లాడాను. లేకపోతే అక్కడ తక్కువ ఉన్నారు అనుకుంటున్నావా, నువ్వేమి మన భాషలో నువ్వేంటి అబ్బాయి నువ్వు చేసేది అక్కడ అన్నట్టుగా మాట్లాడి తన నిరుత్సాహపరిచినప్పటికీ, పేదవాడైనప్పటికీ, కాబ్లర్ అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు మాట వినకుండా దేవుని మాట నమ్మి పిలుపుని అందుకొని, దో ఐఎమ్ అన్క్వాలిఫైడ్, ఐ బిలీవ్ ఇన్ ద క్వాలిఫైడ్ గాడ్ అని చెప్పి మన భారతదేశంలో అడుగుపెట్టి అక్కడ ఒక ఫ్లాగ్ పెట్టిండండి. అక్కడ ఏంటి తెలుసా, అది ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. భారతీయులారా దయచేసి వినండి నా మాట. దేవుని నుండి గొప్ప కార్యం ఆశించండి. దేవుని కోసం గొప్ప కార్యములు మీరు ప్రయత్నం చేస్తే దేవుడు మీ జీవితాల ద్వారా, ఇదిగో ఒక ఫారినర్ ద్వారా మీ స్వదేశంలో చేసిన గొప్ప కార్యములు ఏంటో చూపించబోతున్నారని చెప్పి దాదాపుగా 40కి పైగా అద్భుతమైన పనులు చేసి పెట్టినందుకే ఈరోజు మనం ఎంతో ఆయన చేసిన పనులను బట్టి ఆనందిస్తున్నాము, మనం ఎంతో బలపడుతున్నాం ప్రియులారా. మీరు గుర్తుపెట్టుకోండి, నెవర్ అండర్ ఎస్టిమేట్ వాట్ గాడ్ క్యాన్ డూ త్రూ అ సింపుల్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. టు ద సింపుల్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ పీపుల్. సో కనుక మీ ఎక్స్క్యూజెస్ కావాల్సింది దేవునికి. జాగ్రత్త వినండి ప్రియులారా. ఒకప్పుడు నిజంగా మనకి మిషనరీస్ అవసరం ఉండే, మనకు తెలియదు అసలు యాక్చువల్లీ. ఈరోజు ఆలోచించండి, భారతదేశం ఏ స్థాయిలో ఉందో, ప్రపంచం మన దేశానికి ఉన్న విలువ చూడండి, మన దేశంలో ఉన్న ప్రగతి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. విదేశీయులు వచ్చి మన భారతదేశానికి అంతగా ఆశీర్వాదకుంటే ఈరోజు మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మనం అందరం కలిసి మన స్వదేశానికి ఎంత దీవెనకరంగా ఉండొచ్చు ప్రియులారా మనం. ఎక్స్క్యూజ్ నెంబర్ 2 పీపుల్, ఐ డోంట్ హ్యావ్ ది ఎబిలిటీ. నాకంత సత్తా లేదు, నాకంత ధైర్యం లేదు, లేకపోతే నా లోపట అంత లేదండి, అంత సీన్ లేదంటాం చూడండి ఆ మాట. అదిగో మన ప్రవక్త కూడా అంతే, మన క్లాస్మేట్ ఆయన కూడా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే అని ఏమంటారు తెలుసా, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా అనే మాట ఉంటుందండి. ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్, ఐ డోంట్ నో ఇనఫ్ స్క్రిప్చర్, ఐఎమ్ నాట్ గిఫ్టెడ్. మీకు తెలుసా అసలు యాక్చువల్లీ దేవుడికి కావాల్సింది ప్రీచర్లు కాదు, గిఫ్టెడ్ కాదండి, స్క్రిప్చర్ ఉండాలి, మంచిదే. అందుకొరకే అపవాది ఎప్పటికప్పుడు మన చెవులో ఊతనే ఉంటాడండి. వాడు అబద్ధమునాడు, అబద్ధమునకు జనకుడు అని చెప్పి దేవుడు చెప్పిండు. విచిత్రం ఏంటంటే సత్యాన్ని నమ్మకుండా, సాక్ష్యాన్ని, దేవుడిచ్చే సాక్ష్యాన్ని నమ్మకుండా, పిలుపుని నమ్మకుండా అబద్ధాలే నమ్ముతాం కాబట్టి బలహీనులంగానే ముందుకు వెళ్తుండే అవకాశం ఉంటుంది ప్రియులారా. బట్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ పీపుల్ బ్యాక్ అగైన్. But God's work has never depended on human ability alone. It depends on God's power working through willing people అండి. ఎవరైతే ప్రభువా నా తండ్రి నీవు ఉన్నావు కదా నాకు చాలు, అయోగ్యులను నన్ను నువ్వు పిలుచుకున్నావు ప్రభువా, నీ మాటకు నేను లోబడతానంటే చాలు ప్రియులారా. ఇర్మియా చెప్పిన ఎక్స్క్యూజ్కి గాడ్స్ ప్రామిస్ ఏంటండి, ఆయన ఏమన్నా తెలుసా, ఐ విల్ ఎక్విప్ యూ. నీకు నోటి మాట రాదు కదా, నేను చూపిస్తానన్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని అన్నాడు ఆయన. నీ వర్డ్స్ నాకు అక్కర్లేదు అబ్బాయి, డోంట్ వరీ. అర్థమవుతుందా? దేవుని వాక్కు మాట్లాడు, ఎందుకంటే అది నా యుద్ధకు నిష్ఫలంగా తిరిగి రాదన్నాడు ఆయన. అందులో శక్తి ఉన్నదన్నాడు ఆయన, అందులో బలం ఉందన్నాడు ఆయన. అందుకొరకే కాలగమనాన్ని ఏమంటాడు తెలుసా ఇర్మియా, నేను మాట్లాడద్దు అనుకున్నా, నేను నోరు మూసుకొని ఉందామనుకున్నా, మౌనినే ఉందామనుకున్నా నేను,
కానీ దేవుని యొక్క వాక్కు, ఆ శక్తి తన ఎముకల్లో మండుతుందంట ప్రియులారా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ పీపుల్. ఆ పవర్ తోటే వెళ్ళాలి మనం. గాడ్ డి నాట్ టెల్ జెరమియా గో ప్రాక్టీస్ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళమని చెప్పలేదు ఆయన. అర్థమవుతా? స్పీకింగ్ థెరపీ తీసుకోమని చెప్పలేదు దేవుడు ఆయనకు. గాడ్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద వర్డ్స్. ఎవరితోటో దేవుడు మాట్లాడుతున్నా పై, ఐ విల్ గివ్ యూ మై వర్డ్స్. నీ నోట నా మాట చెప్తే ఆ మాటను తీసుకెళ్ళి ప్రజలకు ఇస్తే అప్పుడు ప్రజల్లో కార్యం జరుగుతుంది అబ్బాయి. నీ మాట కాదు వారికి కావాల్సిందని చెప్పి దోనా ఊరికి వెళ్దామండి సమయం ముందు. ఆమె విల్సన్ క్యార్మికెల్ అండి ఆమె పైన. ఐర్లాండ్ నుంచి ఇండియాకు వచ్చి మళ్ళీ తిరిగి తన దేశానికి వెళ్ళకుండా మన దేశంలోనే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కానీ మీకు తెలుసా, ఆమె ద్వారా దేవుడు మళ్ళీ 40 కీ కాంట్రిబ్యూషన్స్ అప్పాయి మన దేశంలో. మీకు తెలుసా, ఇప్పుడు కూడా ఆ మిషనరీస్ వేసిన ఆ సీడ్, ఆ ఫౌండేషన్, ఆ క్యాంపస్ హ్యూజ్ అండి అసలు. యాక్చువల్ కొన్ని ఎకరాల క్యాంపస్లో కొన్ని వేల మంది ముఖ్యంగా ఆడబిడ్డలు ఎంతో దీవించబడుతున్నారని చెప్పాలండి అసలు. యాక్చువల్లీ అక్కడ అర్థమవుతా, తనకు దేవుడిచ్చిన భారము, టెంపుల్ ప్రాస్టిట్యూషన్లో ఉన్న, లేకుంటే చదువు లేకుండా తృణీకరింపబడుతున్న, భయంకరంగా వేధింపబడుతున్న ఆడపిల్లల జీవితంలో ఒక విప్లవం తీసుకొచ్చిందండి. ఒక అద్భుతమైన ఫ్యూచర్ తీసుకొచ్చింది. మీకు తెలుసా, అలాంటి బిడ్డలు నిలబెట్టినందుకు కొన్ని వేల 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 కుటుంబాలు స్థిరపడ్డాయండి ఈరోజు అసలు. యాక్చువల్లీ ఇటువంటి మిషన్స్ లేకుంటే మిషనరీ ట్రిప్స్కి వెళ్ళి ఆ క్యాంపస్ చూస్తే ఏదైనా దర్శనం పొందుకొని బయటపడతామేమో అనుకుంటానండి. ఎవరొస్తున్నారామె తను చెప్పిన మాట ఏం తెలుసా, ఆల్ అలాంగ్ లెట్ us రిమెంబర్ వీఆర్ నాట్ ఆస్క్డ్ టు అండర్స్టాండ్ బట్ సింప్లీ ఒబే. మనకు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేవుడు మనను పిలిచింది విధేయతకు మాత్రమే, దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు అని అంటుందండి ఆమె. ఆల్రైట్ పీపుల్, లెట్స్ జంప్ ఇన్ టు ఎక్స్క్యూజ్ నంబర్ 3. ద టైమింగ్ ఇజంట్ రైట్ అండి. ఇది వయసు కాదేమో, ఇది టైం కాదేమో నేను వెళ్ళడానికి చెప్పి. ప్రవక్త గారు అదే అన్నాడు ఆ మాట. ఏమన్నాడు? నేను బాలుడనే. మేబీ జెరమియా వాస్ లైక్లీ బిట్వీన్ 20 to 25 years ఓల్డ్ ఉండొచ్చు అని అంటారు వేద పండితులను. హీ ఫెల్ట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. కరెక్టే, అది బాలుడే, తనకి ఏమి ఎక్స్పీరియన్స్ లేదు అసలు. యాక్చువల్లీ ఇది అర్థమవుతున్నా. ఇంకో మాట గుర్తుకోండి, బట్ నోటీస్ సంథింగ్ ఇంపార్టెంట్ పీపుల్. జెరమియా ఫోకస్డ్ ఆన్ హిస్ లిమిటేషన్స్, గాడ్ ఫోకస్డ్ ఆన్ హిస్ అథారిటీ. జెరమియా ఏం ఫోకస్ చేసింది తెలుసా? తన ఎంత పరిమితమైన ఉన్నాడో ఫోకస్ చేస్తున్నాడు, కానీ అపరిమితమైన దేవుని వైపు చూడట్లేదు ఆయన అధికారం వైపు చూడట్లేదు ఆయన. మ్యాన్స్ ఎక్స్క్యూజెస్, గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానం ఏంటండి ఇప్పుడు? ఐ యామ్ విత్ యూ అని చెప్పిండు ఆయన. ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టమని చెప్పలేడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఐ విల్ బీ విత్ యూ. ఇర్మియా గ్రంథం 1:8 వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అదే యేసు ప్రభు శిష్యులతో కూడా చెప్పిన వాగ్దానం ప్రియులారా. వాళ్ళతో కూడా అదే అన్నాడు ఆయన. అబ్బాయి యుగ సమాప్తి వరకు తోడుకుంటా అన్నాడు ఆయన. అంటే తను అర్థపెట్టి మన పోకడైనా రాకడైనా అప్పటిదాకా దేవుడు మనకు తోడుకుంటానని చెప్పిన ఆయన. సో కనుక గుర్తుపెట్టుకోండి, గాడ్ డిడ్ నాట్ డిస్కస్ హిస్ ఏజ్. అబ్బాయి ఒకసారి నీ వయసు చెప్పు, ఎంత పనికి వస్తావో లేదో అని చెప్పలేడు దేవుడు. గాడ్ టచ్డ్ హిమ్ అండ్ సెంట్ హిమ్, అంతే. ద ఇష్యూ వాస్ నెవర్ జెరమియాస్ టైమింగ్ అండి. ద ఇష్యూ వాస్ గాడ్స్ కాలింగ్. వెన్ గాడ్ టచెస్ ఎ లైఫ్, డిలే బికమ్స్ డిసోబీడియన్స్ పీపుల్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైతే మన జీవితాలు ముట్టిండా అబ్బాయి గుర్తుపెట్టుకోండి, అర్థమవుతా డిలే చేసినామా అది డిసోబీడియన్స్ కింద వెళ్ళిపోతుందని. అందుకొరికి 1 తిమోతి 4:12 అపోస్తలుడైన పౌలు ఈ అనుభవాలంతట్లో కూడా యవనస్తుడైన తిమోతికి రాస్తూ ఈ మాట అంటాడు ఆయన. నువ్వు యవనం బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకుము. అబ్బాయి తిమోతి, నువ్వు యవనస్తుడవు కదా, సరే మరి ఒక పని చేద్దాం అబ్బాయి, నువ్వు బ్రేక్ తీసుకోకొచ్చాము, కొద్దిగా అడల్ట్ వచ్చిన తర్వాత రాను మళ్ళీ. అర్థమవుతున్నా? మూతి మీద మీసం వచ్చిన తర్వాత అంటారు చూడండి, అప్పుడు చూసుకుందాం అని చెప్పలేడైనా. నువ్వు యవనస్తుడవే, ఐ నో దాట్, ఐ నో దాట్. కానీ గుర్తుపెట్టుకో, మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు కాపరిగా ఉన్న నీవు ఎఫ్ఎస్సి సంఘానికి మాదిరిగా ఉండమని చెప్పింది ఆయన. నో ఎస్కేప్ పీపుల్. అర్థమవుతా? నో షార్ట్ ప్లాన్స్, నో ప్లాన్ బి. దేవుడు పిలిచిందంటే అంతేనండి, ఇక అటు ఇటు వెళ్ళనక్కర్లేదండి. బై లాస్ట్లో మీకు చాలా పవర్ఫుల్ టెస్ట్ మనీ నేను పంచుకుంటున్నానండి, జాగ్రత్త వినండి. మీకు తెలుసు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందోనండి. మీరు ఇంతకుముందు వినిండొచ్చండి అసలు. యాక్చువల్లీ ఇదే టీచింగ్స్లో నేను చెప్పినా మీకు. నేను బెన్ అని చెప్పి తన కుటుంబాన్ని తీసుకొని పర్త్ నుంచి అండి, అర్థమవుతా మంచి లైఫ్ ఆస్ట్రేలియాలో, అద్భుతమైన లైఫ్. తన కుటుంబాన్ని, పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు పిల్లలతో చెప్పిండు ఆయన, మిషనరీస్ కదా మనము, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కదా, అది కూడా వార్ టైంలో వెళ్తున్నాం మనము,
పర్లేదా మనము కొద్ది ఆగుదామా లేకపోతే తర్వాత వెళ్దామా ఏమంటారు అని చెప్తే పిల్లలు ఏమన్నారు తెలుసా అప్పుడు, డాడీ మన మిషనరీస్ మనం ఇప్పుడే వెళ్ళిపోవాలి, మనం వీఆర్ రెడీ టు గో అని చెప్పి 5 ఓకే బోడియాప్ ఇస్తారంటారు చూడండి, పడక మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇప్పుడు అక్కడే ఉన్నారండి. మీకు తెలుసా ఏం చేస్తున్నారు వాళ్ళు? షెనాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విండో, ఓకే బెన్ వాళ్ళ భార్య షెనాన్ అక్కడ కూర్చొని చిల్డ్రన్స్ బుక్ అబౌట్ కరేజ్ ఫెయిత్ డ్యూరింగ్ అ స్టాఫ్ మీటింగ్ లెబనాన్లో ఉన్న బెరూట్లో వాళ్ళ స్టాఫ్ తోటి కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారండి వాళ్ళు. తనేమన్నా తెలుసా, వీఆర్ మామ్ అండ్ డాడ్ టు ద టీమ్ ఇన్ సమ్ వేస్. మా టీం అంతటికి కూడా మేమందరము తల్లిదండ్రులు లాంటి వాళ్ళం. మోస్ట్ ఆఫ్ అవర్ టీమ్ ఆర్ ఇన్ దేర్ ఎర్లీ 20s అండ్ వీఆర్ ఇన్ ఆ ఎర్లీ 40s. మేము 40sలో ఉంటే మా టీము మాతో పాటు చావైనా రేవైనా ఇదే వార్లో ఇదే మిజైల్స్లో అసలు ఏడ్పులు కేకలు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఏంటి నాయనా ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చినాము. ఆ ప్రార్థనలు ఏడ్చేటప్పుడు దేవుడు అద్భుతమైన శక్తిని, బలమును, ధైర్యంనిచ్చి వెనక్కి తిరిగి రాకుండా అక్కడే ఉండి యవ్వనస్తులు అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు ప్రియులారా అదే ప్రాంతం. మీకు తెలుసా ఈ టీం ఏం చేసిందో? ఈ యవ్వనస్తుల టీం డైలీ కనీసంగా 2000 హాట్ మీల్స్ అండి, మంచి భోజనం అన్నట్టు. అసలు యాక్చువల్లీ ఒక హాల్ లాగా ఉంటే ఆ హాల్ అంతటిని కూడా 2000 మందికి మనం ఉండాలి కాబట్టి దాన్ని కిచెన్గా మార్చేసి వంట మొదలు పెట్టిరండి డైలీ వాళ్ళు. అసలు ఎందుకంటే చాలా మంది రోడ్ల మీద తిరుగుతుంటే నిరాశ్రయ కార్లలో అక్కడిక్కడ దాచుకొని ఉంటున్నారంట ఇప్పుడు ప్రస్తుతానికి. ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. ఈవెన్ స్థానికులు కూడా వేరే దేశానికి వెళ్ళి పిల్లలకు మంచి స్కూల్ చదువుల కోసం బయటికి వచ్చేస్తున్నారంట అక్కడి నుంచి. వీళ్ళు పిల్లల్ని పెట్టుకొని ఈ యవ్వనస్తులు అందరూ కలిసి అక్కడున్న వాళ్ళు చికిత్సను అందించడము, భోజనాన్ని పెట్టడము, వాళ్ళని ఆదరించడము అద్భుతం ప్రియులారు అసలు యాక్చువల్లీ. దీస్ ఆర్ మిషనరీస్ పీపుల్. ఇంట్లో కూర్చొని లేనిపోని సాకులు చెప్తుంటాం మనం, ఫోన్ దగ్గర పెట్టుకొని లేనిపోని మాటలు మాట్లాడుతుంటాం మనం. అన్ని బాగున్నాయి సౌకర్యాలు, దేవుడు మిడిల్ ఈస్ట్కి వెళ్ళమంటే వెళ్తామా? ఆలోచించండి ఒకసారి మీరు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే స్కూల్స్ లేవండి పిల్లలకు, వాళ్ళ అమ్మా నాన్నకు పిచ్చి సహాయం చేస్తున్నారండి వాళ్ళు. ఆ తండ్రి బెన్ ఏమంటాడు తెలుసా, యాజ్ అ ఫాదర్ ఐ గెట్ ఎమోషనల్ and cannot describe how immensely proud I am of their courage, joy and co-ownership of our missional call as a family. మా పిల్లలు మాతో పాటు ఈ పిలుపులో భాగస్థులైనందుకు, మా తోటి జత పనివారైనందుకు, ఓ కుటుంబంగా మేమందరము ఈ విధంగా గడుపుతుంటే అస్సలు మాకెంత ఆనందంగా ఉంటుందో, ఎంత గర్వకారణంగా ఉంటుందో. డబ్బాలు తీసుకెళ్ళి చిన్న పిల్లలు ఆ ఫుడ్ తీసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు అసలు యాక్చువల్లీ. దేవుడు మమ్మల్ని చూసుకుంటున్నాడని చెప్పి. అంతెందుకండి, ఆ పిల్లలు విండోస్ నుంచి చూస్తుంటే ఆ బాంబులు చూస్తున్నారు వాళ్ళు. మా మీద కూడా పడకపోతే 19th ఫ్లోర్లో ఉంటారండి వాళ్ళు. అయినా సరే సంతోషంగా ఓకే ఎంత చక్కగా ఉన్నారో పిల్లలు. మీకు తెలుసా ప్రతి బాక్స్లో ఈ కార్డు పెడతారంట అండి పిల్లలు, నెవర్ గివ్ అప్ అని చెప్పి. ఇంకో బాక్స్లో అయితే ఒక బాక్స్లో ఈట్ అప్, ఎంజాయ్ యువర్ ఫుడ్ అని చెప్పి. ఇంకో బాక్స్లో అయితే హాయ్ ఐ హోప్ యూ విల్ హ్యావ్ అ హోమ్ అండ్ ఎ ఫ్యామిలీ అని చెప్పి అందులో ఆ పేపర్స్ పెట్టి ఆ కార్డ్స్ పెట్టి మరీ అందరికి ఇవ్వడం అనేది పిల్లల పని. ఇదైతే పెద్దల పని వంటలు చేయడము. దాట్ ఈస్ మిషనరీ పీపుల్. బెన్ వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారు తెలుసా, వీ హ్యావ్ లెర్న్ నాట్ టు మేక్ అవర్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ ఫియరింగ్ డెత్ ఆర్ ఫియరింగ్ మ్యాన్. మేము ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నామండి ఈ పేలుడులో, ఈ దాడుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో. అర్థమవుతా ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాం మేము. మా డిసిషన్స్ డెత్ మీద, మేము చచ్చిపోతామనే భయానికి ఉండొద్దు. మేము మనుషులకు భయానికి ఉండదు. శత్రువులు ఎక్కడి నుంచి ఎక్కడ దాడి చేస్తున్నారో వాళ్ళని బట్టి కాదండి మా డిసిషన్స్ ఉండాల్సింది. రాదర్ బై ఫియరింగ్ ద లార్డ్ అంటారు. దేవుని యందు భయముతో మేము నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. డైలీ ఈ 3 వర్సెస్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారంటే ఏమాత్రము సందేహం లేదు ప్రియులారు. వాళ్ళు చెప్పిన మాటలే ఈ 3 వర్సెస్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-24 వరకు ఉంటుందండి ఈ మాటలు. యెహోవా కృపగల దేవుడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక ఈ మిడిల్ ఈస్ట్లో ఈ బాంబుల దాడిలో మేము నిర్మూలం కాకున్న వారము. బాబు పరిస్థితులు ఏమున్నా సరే అనుదినము నూతనంగా ఆయనకు, ఆ కృపగల దేవునికి మా ఎడల వాత్సల్యత పుట్టుచున్నది గనుక ఇటువంటి సమయాల్లో కూడా, ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో, ఈ మాకన్నా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం చేసే అవకాశమును, సేవ చేసే పరిచయం మాకు ఇచ్చినందుకు నీవు నమ్మదగిన దేవుడవు ప్రభా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు అని చెప్పి దేవుని స్తుతిస్తూ బ్రతుకుతున్నారంట ఎవ్రీడే. నెంబర్ 2, మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నట్టుగా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మాకేమో ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపరిచి ధైర్యపరచు,
శరణార్థులుగా ఉన్న వారికి అనుదిన ఆహారం వారికి దయచేయి ప్రభు అని చెప్పి అక్కడున్న ఆయా దేశస్తులకు ఎంతో అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు ప్రియులారా వాళ్ళు. 3వ వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఉన్న రీతిగా ప్రభువా నీ కృప మాకు చాలు ప్రభువా, మేము బలహీనతనే ఉన్నాం మేము, కానీ నీ శక్తి పరిపూర్ణమగుచున్నదని నీవు అన్నావుగా, ఆ శక్తితో నీ కృపతో మమ్మల్ని ధైర్యపరచు ప్రభు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తున్నా మీకు, నేను దిస్ ఈజ్ కరెంట్ న్యూస్. ఏమేమో న్యూస్లు చూస్తుంటాం మనం, మిషనరీస్గా ఆ ప్రాంతాల్లో ఉండి పరిచర్య చేస్తున్నారు ప్రియులారా. సో కనుక గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఈ మాట, స్టాప్ ఎక్స్క్యూజెస్ పీపుల్, అండ్ వెన్ ఎవర్ యూ గివ్ ఎక్స్క్యూజెస్ రిమెంబర్ గాడ్స్ ప్రామిసెస్ పీపుల్. నిర్ణయం మీకే వదులుస్తున్నారు ప్రియులారా. ఐ డోంట్ నో వాట్ డిసిషన్ యూ విల్ టేక్ టుడే. మీరు ఎక్కడుంటే అక్కడ మోకాలు ఉంటారో, నిలబడతారో, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో ఏం నిర్ణయం తీసుకుంటారో ప్రియులారా, డూ సంథింగ్ పీపుల్. జీవితం ఒక్కటేనండి, ఆవిరిలాగా ఆరిపోతుంది అసలు. యాక్చువల్లీ కుప్పలు తెప్పలుగా పడిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారండి జీవితాలు. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది ప్రియులారా. నిన్ను లెక్క అడిగే అవకాశం ఉంటుంది దేవుడు, నేను లెక్క అడుగుతాడు దేవుడు. వాట్ యు ఆర్ డూయింగ్ విత్ యువర్ లైఫ్. నేను నియమించుకున్నా, నేను ప్రతిష్ఠించుకున్నా, నేను జనములకు ప్రవక్తగా, జనములకు నాయకునిగా, జనములకు దీవెనకరంగా ఉంటకు నేను పిలుచుకున్నా. నేను గో నౌ, దేవుని కోసం బ్రతుకుదాము. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ఇంకొక అంశంతో మనం కలుసుకుందాం ప్రియులారా. ఒకవేళ వీలైతే దయచేసి లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు అసలు, యాక్చువల్లీ యూ నెవర్ నో పీపుల్ ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి కూడా వీడియో పంపించి దీవెనకరంగా సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ మీ పిలుపులో బలంగా మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.